భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు కూడా కలిసిపోయి భారతీయ జనతా కాంగ్రెస్ పార్టీగా అక్కడ హుజరాబాద్ ఉప ఎన్నికల్లో పనిచేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది. టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే సత్తా లేక, టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే దమ్ము లేక భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు కూడా కలిసిపోయి భారతీయ జనతా కాంగ్రెస్ పార్టీగా రూపాంతరం చెంది అక్కడ ఈటల రాజేందర్ గెలుపు కోసం పనిచేసినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ట్రిపుల్ ఆర్ అని మాట్లాడితే మాకు మొదట్లో అర్థం కాలేదు. ట్రిపుల్ ఆర్ అంటే ఒక ఆర్ రాజా సింగ్, ఇంకొక ఆర్ రఘునందన్, ఇంకొక ఆర్ రేవంత్ రెడ్డి అని మాకు ఇప్పుడు అర్థమవుతుంది. కేసీఆర్ గారు అయితే నేను చేస్తే వాడు లీడర్ అవుతాడు, నేను ఎత్తుకుంటే వాడు పెద్ద కనబడతాడు, నేను కింది తీస్తే వాడు కుర్చోడు అవుతాడని చెప్పేది అహంకారపూరితంగా ఉండదు. నా బొమ్మతో, నా గుర్తుతో, నా పార్టీ జెండాతో ఈటలగాడు కూడా గెలిచిండని చెప్పి అహంకారపూరితంగా నన్ను గడ్డిపోసలుగా తీసేసిండో ఇవాళ అర్థమైంది ఎవరి గుర్తు మీద ఎవరు గెలిచిండు. ఇవాళ సిగ్గుపడాల వాళ్ళు. అంటే ఇంత నిర్బంధం పెట్టినప్పటికీ, ఇంత నీచపు అకృత్యాలకు పాల్పడినప్పటికీ, ఇన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ 6 నెలల కాలంలో ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా వేరే పని చేయకుండా ఈ పని మీదనే కేంద్రీకరించ ఉన్నప్పటికీ, ఇంతమంది మంత్రులు, ఇంతమంది ఎమ్మెల్యేలు, ఇంత పార్టీ యంత్రాంగం పనిచేసినప్పటికీ నిత్యం ఈటలు కానీ ఒడగొట్టడే నా ఎజెండా అని చెప్పి ఆక్రోశంతో ఊగిపోయినప్పటికి కూడా ఇవాళ వాళ్ళన్నిటి బొందబెట్టింది. ఇవాళ ఒక్క మాట చెప్పాలంటే ఇది కేసీఆర్ అహంకారం మీద తెలంగాణ ప్రజలు సాధించిన విజయం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.